హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. ఈ వీడియోస్ చూస్తూ మీరు చాలామంది వ్యూవర్స్ చాలా బాగా ట్రై చేస్తున్నారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకసారి వీడియో చూస్తే ఒకసారి చూడగానే ఏది రాదు. చూసిన తర్వాత ఫస్ట్ వీడియోస్ నిదానంగా చూడండి. చూసి దానిని 1-2 సార్లు ట్రై చేయండి. చక్కగా వస్తుంది. మీకు ట్రై చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా మీకు తోడుగా నేను ఉంటాను. మీరు చక్కగా కాన్ఫిడెంట్గా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా మీరు అన్నీ నేర్చుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్యాంట్ కట్ చేయడం ఎలా అనేది చూపించబోతున్నాను. ముందుగా పై వైపున విడిగా జాయిన్ చేయడం కోసం 8 ఇంచుల క్లాత్ ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఒక వైపున జాయిన్ చేయాలి. దీనినే డబుల్ స్టిచ్ చేయాలి. అలానే రెండవ వైపున మధ్యలో నాడా కోసం కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 1 ఇంచు స్టిచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలి కుట్టాలి. కుట్టిన తర్వాత ఇంకొక 1 ఇంచ్ గ్యాప్ వదిలి మరలా స్టిచ్ చేయాలి. ఇదిగోండి, ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ని ఇలా ఖర్చుని ఇలా 2 వైపులకి విడతీసి ఇటువైపున ఒక కుట్టు ఇటువైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా
ఇలా వచ్చిన దీనిని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాంట్ పీస్లో 2 పీసులు కట్ చేసాం కదా, ఇలా విడిగా 2 ముక్కలు వస్తాయి. ఒక క్లాత్ని తీసి పక్కన పెట్టాలి. ఈ మధ్యలో టక్స్ పోసుకున్నాం కదా, ఇది పై వైపున. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎటు నుంచి ఒక్కొక్కరు ఇటువైపున పై వైపున అయితే ఇటువైపున జాయిన్ చేసేస్తారు. ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక పీస్. అలా కాకుండా ముందు క్లాత్ని ఎటువైపు పెడుతున్నాము అనేది చెక్ చేసుకోవాలి. ఈ టక్స్ పెట్టిన వైపు నుంచి ఇలా ప్యాంట్ పొడవు వస్తుంది. ఇది పై వైపున. ఈ క్లాత్ని ఇలా విడతీసి ఈ టక్స్ దగ్గర నుండి ఇలా గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుండి విడిగా క్రాస్ పీస్ జాయిన్ చేసుకోవాలి. ముందు కట్ చేసేటప్పుడు మీకు టక్స్ పెట్టమని చెప్పాను కదా, ఈ టక్స్లు ఇప్పుడు ఉపయోగపడతాయి. ఈ టక్స్ని ఇదిగోండి మనం విడిగా చూసుకునే పని లేకుండా ఈ టక్స్ ఉన్న వైపున క్లాత్కు జాయింట్ చేస్తే ఇలా వస్తుంది. పైవైపు నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన దీనిని క్లాత్ ఇలా తీసి గోటితో ఒక్కసారి ఇలా రఫ్ చేసి ఇంకొక కుట్టు పైన వేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా క్లాత్ తీసుకొని టక్స్ ఉన్న వైపున ఈ క్లాత్కి ఇలా పెట్టి జాయిన్ చేయాలి. ఇప్పుడు ఒకవైపున కాలి వరకు ఈ పీసులు జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మామూలు ప్యాంట్ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. కాలి చివరన మామూలు ప్యాంటుకి అయితే విడిగా బెల్ట్ వేసుకుంటాము. ఇంత వెడల్పున విడిగా బకరం పెట్టి బెల్ట్ వేసుకుంటాము. చుడీ ప్యాంటుకు వచ్చేటప్పటికి విడిగా బెల్ట్ చుడీకి బెల్ట్ వేసుకోకూడదు. ఇలా కొంచెం చివరన అంచులు కనిపించకుండా ఒక 1/2 ఇంచ్ని ఇలా లోపలికి మడిచేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేటప్పుడు క్లాత్ క్రాస్గా ఉంటుంది కదా, బాగా సాగుతుంది. అలా సాగకుండా ఇలా జస్ట్ అలా ఫోల్డ్ చేసి క్లాత్ సాగకుండా కుట్టుకోవాలి. దీన్ని చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఒక కాలు అయిపోయింది. ఇలానే రెండో కాలుని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న రెండు వైపులా కూడా ప్యాంట్ క్లాత్ని ఇలా ఉండేలాగా చూసుకొని ఇటువైపున కిస్తా కోసం కట్ చేసుకున్నాం కదా,
ఈ ముక్క వరకు జాయిన్ చేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా జాయిన్ చేయాలి. ఇప్పుడు దీనికి పై వైపున బెల్ట్ జాయిన్ చేయాలి. పై వైపున కూడా ముందుగా స్టిచ్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ మధ్యలో 2 కుట్లు దీనికి ఇలా మధ్యలో ఈ కుట్లు కూడా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ఇవి రెండు సమంగా రావాలి. ఈ ఎక్స్ట్రా ఈ టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్కి సరిగా ఉండాలి. ఈ కుట్లు ఈ టక్స్ ఈ మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కుచ్చు పెట్టుకోవాలి. 1 ఇంచ్ క్లాత్ని ఇలా మడవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. ఇలా 2 వైపులా ముందు వైపున వెనక వైపున కూడా ఈ కుట్టు పక్కనే ఇటువైపున కూడా కుచ్చులు రావాలి. ఇలా దీనికి సరిపడా వచ్చేలాగా ఎన్ని కుచ్చులు వస్తాయో చూసుకొని జాయిన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. పై వైపున పెడుతున్నామో లోపల వైపున పెడుతున్నామో ఒకసారి గమనించుకోవాలి. ఇది లోపల వైపున వచ్చింది కదా, ఇటువైపున కూడా ఇలా లోపల వైపున ఉంది. మీకు క్లాత్ ఇలా పై వైపున 2 ఇలా ఉండేలాగా చూసుకొని జాయిన్ చేయడం స్టార్ట్ చేసుకుంటే కుట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఈ మధ్యలో కుట్టు ఉన్నది కదా, ఈ ఫస్ట్ స్టార్టింగ్లో కుచ్చులు పెట్టుకోవాలి. ఈ టక్స్కి సమంగా వచ్చేలాగా చూసుకోవాలి. మరలా ఈ కుట్టుకు చివర ఈ క్లాత్ని ఈ కుట్టుకు సమంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ కుచ్చులు పెట్టాలి. కొంచెం నిదానంగా గమనించండి, చక్కగా అర్థమవుతుంది ఎలా పెట్టాలి అనేది. ఇక్కడ నుండి ఈ చివరి వరకు ఒకవైపున క్లాత్కి ఇదిగోండి ఈ చివర పెట్టాము, అలానే ఈ చివర పెట్టాము. అలానే రెండో వైపున క్లాత్ కూడా ఇలా ఈ కుట్టు దగ్గర నుండి స్టార్టింగ్ పెట్టాలి. కుచ్చిళ్ళంటే మీరు ప్రత్యేకించి కష్టపడనక్కర్లేదు. ఇదిగోండి స్టార్టింగ్ నుండి జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంటే మీకు మొత్తానికి 1 ఇంచ్ వస్తుంది. 1 ఇంచ్ని ఇలా లోపలికి మరలా ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి మడిచి ఫోల్డ్ చేయండి. ఇంకొక హాఫ్ ఇంచ్ ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవాలి.
ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పై వైపున ఇలా జాయింట్ చేసాం కదా, ఈ పై వైపున ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పై వైపున స్టిచ్ చేయడం అయిపోయింది. చుడీ ప్యాంటుకి కాలుకి కింద వైపున ఈజీగా ఎక్కడం కోసం కొంచెం గ్యాప్ వరకు ఇక్కడ కుట్టడం వదిలేస్తాము. అప్పుడు ఎక్కేటప్పుడు ఫ్రీగా ఎక్కుతుంది. రెండు వైపులా కూడా ఒకే లెంత్ ఉండేలాగా ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని చిన్న టక్స్ పెట్టుకుంటే ఇక్కడి వరకు కుట్టు వేసుకోవచ్చు అని తెలుస్తుంది. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి. ముందు మనం రోలర్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి రోలర్తో పెట్టిన డాట్స్ చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం లూజ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని అవసరం లేకుండా దీని మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి పంజాబీ డ్రెస్కి కట్స్ కోసం మనం కుడతాం కదా, అలా ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా జాగ్రత్తలు తీసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సగం దాకా వచ్చిన తరువాత ఈ కింద వైపున సమంగా ఉందో లేదో ఇంకొకసారి చూసుకోవాలి. క్రాస్ కదా, మీరు ఎంత సాగతీస్తే అంత వస్తుంది క్లాత్. అందుకని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆపి ఇలా చివరిన రెండు టక్స్లు సమంగా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా క్లాత్ని సరి చేసుకుంటే నీట్గా ఉంటుంది.
ఇప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కాలి వైపున కూడా ఈ టక్స్లు పెట్టుకున్న దగ్గర వరకు కుట్టుకొని ఆపేయాలి. దీని పక్కన ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ కుట్టు దగ్గరకే వచ్చేట్టు కుట్టుకొని ఇప్పుడు ఇదిగోండి డ్రెస్కి మనం కట్స్ కోసం తీస్తాం కదా, అలా ఇలా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్స్ మాదిరిగానే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక వైపున ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఇంకొక వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉండాలి. అప్పుడు మీకు ఇలా బటన్స్ పెట్టుకోవడానికి చక్కగా వస్తుంది. రెండో వైపున క్లాత్ని ఇలా హాఫ్ వరకే ఫోల్డ్ చేయాలి, అంటే ఇంత ఎక్కువ ఉండాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఒక వైపున కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని ఇలా దీని మీద కాజాలు, దీని మీద ఉక్సులు వేస్తే ఇలా పెట్టిన తర్వాత కాలి లూజుకి సమంగా వస్తుంది. అప్పుడు ఈ చివరన కొంచెం ఇలా టైట్, ఇది కూడా ఫోల్డ్ చేస్తే ఇక్కడ బాగా టైట్ అవుతుంది, ఇలా లేచినట్టుగా వస్తుంది. అలా కాకుండా ఇలా ఎక్స్ట్రా కొంచెం ఉంచితే ఇలా పెట్టడం వల్ల మీకు కాలు కింద వైపున కూడా ఇలా కరెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలానే రెండవ కాలికి కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా చుడీ ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోతుంది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.